హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, నా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్కి, నా వీడియో చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి, ఇక మీదట చూసే వాళ్ళకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊర్లో జరుపుకునే శ్రీరామనవమి సందడి సంబరాలు చూద్దామా మరి. ఈ డెకరేషన్ అంతా ముందు రోజే, అంటే శ్రీరామనవమి రేపు అనగా ఈ రోజు నైట్ నుంచే ఈ సంబరాలని స్టార్ట్ అయిపోతాయి అనమాట. చుట్టుపక్కలతోటి పలుకుతామో తెలియదు కానీ ఈ రోజుల్లో శ్రీరామనవమి వచ్చిందంటే మాత్రం మా విలేజ్ వాళ్ళంతా కలిసి గుడి దగ్గర ఉంటాము. నైట్ అంతా ఇంకా బంతిపూలన్నీ డెకరేషన్ చేసుకుంటూ అలా చేయాలి, ఇలా చేయాలి, రాముడు వాళ్ళని అలా చేయాలి, సీతమ్మ వారిని ఇలా తయారు చేయాలి అని చెప్పి. పైగా ఈ 2 బాక్సులు ఉండాలి. బాక్సులు లేకపోతే మా వాళ్ళకి ఇంకా ఊపు రాదనమాట చేయడానికి. ఇంకా సాంగ్స్ అన్ని పెట్టుకుంటూ వింటూ ఆ డెకరేషన్ని చేసుకుంటూ బంతిపూలు కుట్టుకుంటూ అడ్డాకులు తెచ్చేవాళ్ళు అడ్డాకులు, కొబ్బరి చెట్లు తెచ్చేవారు కొబ్బరి చెట్లు తీసుకొచ్చి పందిరేసి ఎవరి పనిలో వాళ్ళు రామయ్య వారికి సీతమ్మ వారికి సాయం చేసే పనిలోనే ఉంటారు. నేను చేస్తానని చెప్పి ఇక్కడ నైట్ అంతా ఎంత పని చేసినా, అంటే కొంచెం లేట్గా వెళ్ళిపోయినా ఇంటికి మళ్ళీ తెల్లవారుజామునే వచ్చేసి వంటలు ఏమేమి అనుకున్నాం, ఏం చేద్దామంటే మేము బయట ఎవరిని పెట్టుకోకుండా విలేజ్ వాళ్ళమే అనమాట అంతా కలిసి మాట్లాడుకొని చేస్తాం. ఇక్కడ వీళ్ళ పర్మిషన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే వీడియో తీసుకుంటాను, యూట్యూబ్లో పెడతాను, మీకు ఓకేనా అంటే ఓకే 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 అని చెయ్యి తెగూపేస్తున్నారు. అందుకే వీళ్ళ పర్మిషన్ తోటి ఈ వీడియో వీళ్ళని. అండ్ ఇక్కడ నేనేం వీడియో తీయలేదు, వీడియో వేరే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు సగం తలకాయ వస్తుంది, సగం బాడీ వస్తుంది, సరిగ్గా తీయట్లేదు అనమాట. ఇంకా లాభం లేదని చెప్పి కూరగాయలు కోసేది అక్కడ పక్కన పడేసి ఇంకా నేనే వచ్చి తీస్తున్నా. ఈ శ్రీరాముల వారి గుడి మేము ఈ ఏరియాకి రాకముందు అయితే అది చిన్న గుడి అనమాట. దానికి అసలు ఏం లేదు. తర్వాత ఇది గుడిలాగా ఎలా మారిందంటే తిరుపతి దేవస్థానం వాళ్ళ ద్వారా మాకు ఈ గుడిని కట్టించడం జరిగింది. ఇది ప్రతి విలేజ్కి ఎవరికి ఏ గుడి కావాలనేది తిరుపతి దేవస్థానం వాళ్ళే మాకు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ ప్రతి శనివారం పొంగళ్ళు పెట్టుకుంటాం, భజన పెట్టుకుంటాం. ఇక్కడ మునక్కాయల చెట్టు కూడా గుడి పక్కనే ఉంది. ఆ మునక్కాయలు కోసి సాంబార్లోకి వేసేసాం. అండ్ ఇక్కడ ప్రతి కూరగాయ కూడా విలేజ్లో మనకి దొరికిపోయిద్ది, లేదంటే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేసేస్తుంటారు. మ్యాక్సిమం కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నా, వీడియో తీస్తున్నాను కదా, మంచిగా పట్టు చీరలు నగలేసుకొని రావచ్చుగా అంటే ఇప్పుడు చేసే పని ఏంది, పట్టు చీర ఏంది, నగలేంది, కావాలంటే ఇవన్నీ అయిపోయినాక అప్పుడు వేసుకొని వస్తాం, అప్పుడు తీ మమ్మల్ని అని చెప్పి అన్నారు. సరే ఇంక వాళ్ళని అప్పుడు తీద్దాం. తెల్లగుంది క్యారెట్ ఇక్కడ సీతారాముల వారికి అంటే ఆ రోజు ముందు ఈ ప్రసాదాలు ఎన్ని చేసినా మనము పొంగల్ చేయాలంటాం. సో అందుకని ఇక్కడ పొంగల్కి రెడీ చేస్తున్నారు. మన ఇత్తడి గిన్నె ఉంది కదా, అది తీసుకొని దానికి మంచిగా వాటర్ పోసి శుభ్రంగా కడిగి దాంట్లో బియ్యం వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఇక్కడ పసుపు పూసి, అంటే రాముల వారికి నామాలు ఉంటాయి కదా, సో అలా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా పొయ్యి స్టార్ట్ చేసేటప్పుడు పూజించాలంట, అందుకే రాళ్ళని అటు సైడ్ లోపల పడకుండా కడుగుతున్నారు బయట సైడే. ఇక్కడ చాలామంది ఈ పొయ్యి దగ్గర పసుపు నేను రాస్తాను, కుంకుమ నేను పెడతాను, ముగ్గు నేను వేస్తాను అని చెప్పి ఎవరికి వాళ్ళకు పుణ్యం తెచ్చేసుకోవాలని పోటీగా వచ్చి చేసేస్తున్నారు. ఇక్కడ ఏందబ్బా ఇంతమంది చేస్తున్నారు, ఒక పని ఒకరు చేయొచ్చు కదా అని అంటే తర్వాత అర్థమైందనమాట. పుణ్యం దక్కించుకోవాలని ఎవరికి వాళ్ళే ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. ఇక్కడ పొయ్యి అంతా పూజించేసిన తర్వాత మనం పొంగలన్నంలో చేసే దాంట్లో పాలు పోస్తున్నారు. పాలు తర్వాత పోస్తారు, లేకపోతే నేనైతే మా ఉడికేటప్పుడు సపరేట్గా కాసి పోస్తా. ఇక్కడ డైరెక్ట్గా పోసేయాలంట, సో అందుకని పోసేస్తున్నారు. వాళ్ళకి కడిగి అంతా పోసేసిన తర్వాత పప్పు వేయాలని గుర్తొచ్చినట్టుంది. అప్పుడు మళ్ళీ సపరేట్గా పప్పు తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి ఆ పప్పుని దాంట్లో వేసేసారు. వేసిన తర్వాత దానికి ఇంకా మనం పొంగల్ కుండని మొత్తం పూజించేసి అంతా అయిపోయింది కదా, ఆ పెసరపప్పుని నీట్గా కడిగేసి ఆ పెసరపప్పుని కూడా వేసి అక్కడ కర్పూరంతో వెలిగిస్తున్నారు. శుభ్రంగా దండం పెట్టుకుంటున్నారు, ఏ అవాంతరం రాకూడదని. ఇక్కడనే కాదు, పొంగళ్ళు అమ్మవారికి పెట్టిన ఇంకా వేరే దేవుళ్ళకి ఎట్లా పెట్టినా సేమ్ ఇంతే చేస్తారు. నేను ఎక్కువగా కామపల్లిలో పెడుతుంటా పొంగల్లో. సో ఇప్పుడు చూడండి వాళ్ళు ముగ్గురు కలిసి పెట్టారు. ఎవరికి వాళ్ళకి పుణ్యం దక్కించే సాయం చేయాలన్న ఆ మాత్రం భక్తుల్లో ఉండాల్సిందే. చెప్పు, ఇది గ్యాస్ స్టార్ట్ చేసేటప్పుడా ఏమేమి పెట్టారు? ఎండుమిర్చి అలా మనం పొయ్యి మీద స్టార్ట్ చేసేటప్పుడు అలా పెట్టాలి. లేవా? సరేలే, ఉన్న వాటిని పెడదాం అయితే. ఇంకా స్టార్ట్ చేయండి. కొట్టాలి ఒక దెబ్బకే.
నీళ్ళు కూడా వచ్చినాయిగా బయటికి. నేను ఇందాక దోసకాయ చెక్కు తీసింది నేను ఇక్కడ వీడియో ఆన్ చేయలేదు. వంకాయలు సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి అల్లంకాయ మునక్కాయలు కోసేస్తుంది చూడండి బాగా. వాళ్ళు అక్కడే కోస్తున్నారు వాళ్ళు. అండ్ టమాటాలు వీటన్నిటిలోకి కావాల్సిన సరుకులు. ఏది ఉన్నా లేకపోయినా గోంగూర పచ్చడి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కుర్చీలు, బల్లాలు అండ్ వంట చేసుకునే గ్యాస్ కూడా వచ్చేసింది. మీరే తీసుకుంటారా, మమ్మల్ని తీరా కెమెరాలు కానీ ఫోటోలు కానీ అని చెప్పి అడిగినట్టుంది. అందుకే వాటిని కూడా ఒక లుక్ వేసి తిప్పాలా, అందుకే వాటిని కూడా వీడియో తీసా. ఇక్కడ కూరగాయలు కింద కోసేసేసారు. నాకు అవి అలాగే వేస్తారేమో డౌట్ వచ్చేసింది. అందుకని కొంచెం డిష్లో వాటర్ ఎక్కువ తీసుకొని శుభ్రంగా వాటిని మట్టి అంతా పోయేటట్టు కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసి దాని మీద అక్కడ దగ్గరుండి ఒక క్లాత్ తోటి కప్పిచ్చేసాను ఈగలు వాలకుండా. ఇవన్నీ సాంబార్ ఐటమ్స్ కాబట్టి మొత్తం కలిపినా పర్లేదు, అందుకే మొత్తం కలిపి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ కూరగాయలన్నీ కటింగ్ చేసి ఎక్కడికక్కడికి కడిగి వాటి మీద క్లాత్ కప్పితేగా నేను ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ కటింగ్ అన్నీ అయిపోయినాక నా వంతు సేవ నేను చేసేసాను. ఇంక ఇప్పుడు వంట చేయాల్సిన ప్రాసెస్ వాళ్ళది కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో ఉన్న దేవుడిని కూడా పూజించి ప్రసాదాలు పెట్టాలి కదా, అందుకే ఇంటికి వచ్చేసా. నేను వచ్చేసరికి ఇక్కడ వంటల ప్రాసెస్ అన్నీ అయిపోయినాయి. ఎలా చేశారని వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నేను వచ్చేసరికి ఇక్కడ వంట అంతా అయిపోయింది, అందుకే చూపిస్తాను. ఇక్కడ గోంగూర, అక్కడ రైస్, పులిహార కింద ఒక గిన్నె ఉంది కదా అది సాంబార్. ఫైనల్గా సీతారాముల పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కళ్యాణం జరగదు, ఎందుకంటే దాతలు ఎవరైనా ముందుకు వస్తేనే ఇక్కడికి కళ్యాణం జరగటానికి కొంచెం ఉంటుంది. ఒక చేత్తో అయితే రాదు కదా, 2 చేతులు కలిస్తే చప్పట్లు ఎలాగో. దాతలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కళ్యాణానికి ఇచ్చుంటే ఖచ్చితంగా కళ్యాణం చెయ్యాలని ఉంది మా విలేజ్లో. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం. అండ్ అంటిల్ దెన్ బై బాయ్.